వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఇప్పటి వరకు మనం డ్రైవర్ అన్న వాళ్ళతో మాట్లాడినాం అండ్ ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు విన్నాం. మనకి ఏదో కనిపించిన విజువల్స్ మాత్రమే చూసినాం, కానీ అట్లా కాదు. వాళ్ళు చెప్పే ప్రతి విషయం కూడా వాస్తవమే, వాళ్ళు పడుతున్న ప్రతి తిప్పలు కూడా ఇబ్బందులు కూడా వాస్తవమే. సో ఇది నా మాటల్లో చెప్పడం కాదు, ఇక్కడ ఎవిడెన్సెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఇది అధికారుల దృష్టికి కూడా ఉంది. కానీ దృష్టిలో ఉంది కానీ వాళ్ళు పాతం ఆలోచించే టైం వాళ్ళకి లేనట్టుంది, అందుకని ఆలోచిస్తలేరు. ఇక ప్రజెంట్ మనం వెహికల్ చూస్తున్నాం కదా, సో ఇదేనో రోడ్ మీద పార్క్ చేసిన వెహికల్, లేదంటే సిటీ బయటనో, లేదంటే షాపింగ్ మాల్లోనో ఇంకొక చోట పార్క్ చేసింది కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలో నేనున్నా. సో ఇక్కడ పార్క్ చేసిన వెహికల్. సో సరే వెహికల్ ఏదో ఎవరో తెచ్చిపెట్టినరు అని కూడా కొంతమంది అనుకుంటుండొచ్చు. ఇప్పటివరకు నేను చెప్పి ఈ విజువల్స్ చూపించిన తర్వాత చెప్పుడు కాదు, ఉండే డ్రైవర్ తోటి మనం మాట్లాడదాం. అన్న నీ పేరేంది? రాజన్. ఎక్కడికి వెళ్ళొచ్చు? అమలాపురం నుంచి. మరి మీకు ఇక్కడ డ్రైవర్స్ మిమ్మల్ని కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు, మీ వెహికల్లో గాలి తీసుడు కావచ్చు, ఇట్లాంటి మస్తు వార్తలు వినిపిస్తున్నాయి. అవి వాస్తవమేనా? అటువంటిది లేదండి. లేదండి అటువంటిది. నేను అప్పుడే ఇంచుమించు 4-5 సార్లు వచ్చాను. లేదండి అటువంటిది లేదు. మరి మీ వెహికల్ ఈడెందుకు పార్క్ చేసి ఉంది? ఇప్పుడు కొంచెం వెయిటింగ్ అన్నారండి. అక్కడికి వెళ్ళిపోయాను తెలియక. వాళ్ళు అన్నారు భోజనాలు ఇక్కడ ఉండవు, ఇక్కడ క్యాంటీన్ కాడికి వెళ్ళాలన్నారండి. మళ్ళీ నాకు తెలియక నేను మరలా బయటకు వచ్చేసాను. 250 రూపాయలు కట్టించుకున్నారు. వచ్చేసి భోజనం చేసేసామండి. ఇప్పుడే భోజనం చేసి అక్కడ అన్నారు ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టుకోవాలన్నారండి. నేను అన్న మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. అప్పుడు ఈయన అన్నారు ఇక్కడ పెట్టకూడదు, పెట్టుకుంటే నాకు అందులోనే పెట్టుకోవాలి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చామన్నారు? అమలాపురం నుంచి వచ్చాను అన్న. మా ఇంటికాడ నుంచే ఓ అబ్బాయిని తీసుకొచ్చామండి వాళ్ళ ఫ్యామిలీతో. 7 గంటల ఫ్లైట్ అండి, అంతే. ఇప్పటికి 4-5 సార్లు వచ్చినారు అంటున్నారు కదా, 4-5 సార్లు ఇక్కడ ఉండే మా తెలంగాణ డ్రైవర్ అన్నారు. ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు? బాగా రిసీవ్ చేసుకున్నాను. ఎప్పుడు ఏమనలేదండి. నేను అక్కడ ఉండేవాడినండి. అవసరమైతే 1 గంట 2 గంటలు ఉన్నా మాట్లాడేవారు కదండి. అప్పుడు భోజనం చేసి పైకి వెళ్ళి దింపేసి అప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు. ఫుడ్ ఎక్కడ తినాలో కూడా మీకు ఇక్కడ తెలియదు, వాళ్ళే అడ్రస్ చెప్పి మీకు గైడ్ చేసారు. అలా చెప్పారండి. ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టుకోమని చెప్పారండి. అక్కడ చెప్తే మళ్ళీ ఇప్పుడు వచ్చానండి, 5 నిమిషాలు కూడా అవ్వట్లేదండి. అప్పుడు నేను వచ్చి అడిగారు అంతే, మామూలుగా అంతే. సో ఇప్పటి వరకు మనం వీళ్ళ మాటలే విన్నాం. తెలంగాణ డ్రైవర్లు వీళ్ళని ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, లేదంటే వాళ్ళ వెహికల్ పెడితే డ్యామేజ్ చేస్తున్నారు, ఇట్లాంటి ముచ్చట్లు అన్నీ కూడా మస్తు తిన్నాం. చాలా కొన్ని సందర్భాల్లో వైరల్ అయిన పరిస్థితులు కూడా చూసినాం. కానీ అవన్నీ కూడా అవాస్తవాలే అని ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ పార్క్ చేసిన వెహికల్ డ్రైవర్ చెప్తున్న మాట. మనకి ఇక్కడ వాళ్ళు తెలంగాణలో ఎంత మంచి వాళ్ళు అంటే అక్కడ వచ్చిన తర్వాత ఇది లంచ్ టైం, ఇప్పుడు ప్రజెంట్ నేను నించుంది కూడా లంచ్ టైం అనమాట. సో లంచ్ టైంకి వచ్చింది కాబట్టి ఎక్కడ తినాలో కూడా వాళ్ళకి తెలియకపోతే గైడ్ చేసి మరీ పంపించి మరీ కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి అనమాట. సో ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటుంటే వీళ్ళపైన బురద జల్లే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇప్పటివరకు మాట్లాడాం కదా, సో ఇంకొంత నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ మీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ అధికారికంగా చేసారు, మా వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో నడుపుకొనియండి, చూసి చూడనట్టు వదిలేయండి అని. సో అక్కడ చెయ్యడం, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఒక డ్రైవర్గా? కరెక్ట్ కదండి. కరెక్ట్ కాదు. దానివల్ల ఎంత నష్టపోతారు ఇక్కడ ఉండేవాళ్ళు? మరి అంతే కదండి. నష్టం జరుగుతుంది ఇక్కడ ఉండేవాళ్ళు. జరుగుతుందండి, డ్రైవర్లు కంపల్సరీ జరుగుతుందండి. ఒకవేళ మాకు అక్కడ ఎలాగైనా మాకు అలాగే నష్టం జరుగుతుంది కదండి మేడం. సో మరి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ట్యాక్సీలు కడతారా? ఎక్కడండి? ఇక్కడ ట్యాక్సెస్ ఏమైనా కడుతుంటారా? ఇక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ కడతామండి, అంతే. పార్కింగ్ అండి. పార్కింగ్ ఇక్కడ ట్యాక్సీలు ఏమున్నాయండి? ఏం లేవు. ఒకవేళ వేరే చోట కిరాయికి వచ్చినానండి, అక్కడ వాళ్ళని దింపేసండి మళ్ళీ మేము వెళ్ళిపోతామండి, అంతే. ట్యాక్సీలు గిక్సీలు ఏముండే? ఏదైనా ఉంటే పార్కింగ్ మాత్రమే ఇక్కడ ఉంటుందండి, పార్కింగ్ అంతే, అంతే. ఇంకేం కట్టారు ఈ రాష్ట్రానికి? లేదండి, లేదు, అంతే. ఎయిర్పోర్ట్ ఇది ముచ్చట. ఇక దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది నేను చెప్పే మాటలు కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈడు ఉండేటోళ్ళు ట్యాక్సీలు కడతారు, వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ చేయించుకుంటారు, పొల్యూషన్ చెక్ అంటే అది చేస్తారు, మధ్యలో ఏదైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఆ ఫైన్లు కూడా కడతారు. మరి పక్క రాష్ట్ర పోళ్ళు వచ్చి మన రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? సో ఇప్పటి వరకు మనం ఇందాక మాట్లాడిన డ్రైవర్ అన్న వాళ్ళతో కూడా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. హైటెక్ సిటీలో ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి ఏపీ వెహికల్ పోయింది. మరి ఆ వెహికల్ పట్టుకునే పరిస్థితి ఉందా ఇప్పటి వరకు అంటే? 0, నిల్. కానీ ఇక్కడ పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంత యథేచ్ఛగా ఒక ట్యాక్స్ కట్టకుండా, ఏమీ కట్టకుండా ప్రశాంతంగా వాళ్ళదంతా వాళ్ళు చేసుకొని జోబులో 4 పైసలు వేసుకొని పోతున్నారు. కానీ అదే 4 రూపాయల కోసం ఇక్కడ రోజంతా ఎదురు చూస్తున్నారు. పోనీ రోజంతా ఎదురు చూసిన తర్వాత 1-2 వచ్చినాయి డ్రాప్లు పోయినాము అంటే ఇక్కడ డ్రైవర్ అన్నలు తిరుపతికో ఇంకొక దేవస్థానానికి పోవాల్సిన అవసరం లే, ఇక్కడ ఉండే యాప్ల వాళ్ళనే వాళ్ళు నిండా ముంచేసి నిలువు దోపిడీ చేస్తున్నారు పర్సెంటేజ్ల పేర్లతో. సో అది నేను చెప్తున్న మాట కాదు, ఇప్పటివరకు వాళ్ళ
వచ్చే డబ్బుల నుంచి ఎంత పర్సంటేజ్ వాళ్ళకి కడుతున్నాం అనేది వాళ్ళు చూపించిన ఎవిడెన్స్తోనే నేను ఈ మాట చెప్తున్నాను. సో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు మన డ్రైవర్ అన్నలు చేసేది ఏది కూడా తప్పు కాదు, వాళ్ళది కరెక్ట్ అని చెప్పేసి పక్క రాష్ట్ర పోలు కూడా చెప్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉండే అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు అనేది ఒక్కసారైనా ఇప్పటికైనా దృష్టి పెట్టండి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లని, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నించండి. భయ్యా आपका नाम क्या है? पिंटू यादव। किधर से आए आप? किधर से आए आप? झारखंड से। झारखंड से। सो हैदराबाद कैसे? झारखंड से हैदराबाद आए ना आप? सही है। क्या काम करते हैं इधर? इधर गाड़ी चलाता हूँ। गाड़ी चलाते। कैसे हैदराबाद पे रोड्स और कैसे बिजनेस आपका? बिजनेस अभी तो पता नहीं, फिलहाल अभी तो ज़्यादा दिन हुआ नहीं है, एक हफ्ता हुआ है। दिल्ली से आए? झारखंड से। झारखंड से। झारखंड गाड़ी से। है दिल्ली का। हाँ। तो इधर कुछ आप लोगों को टैक्स फाइन्स वो कुछ डालते हैं इधर का? हाँ। क्या क्या टैक्स पे करते हैं आप इधर? टैक्स लगता है ना गाड़ी का। हाँ। किधर पे करते हैं आप टैक्स? ये कर्नाटका का बॉर्डर है ना, हाँ। वहाँ पे। कर्नाटक के। ओके। कुछ और इधर पे करना पड़ेगा आपको? इधर तो अभी नहीं कर रहा हूँ। तो आप झारखंड से हैदराबाद तक क्यों आए? उधर कुछ काम नहीं है आप लोगों को? उधर भी है। फिर इधर क्यों आए आप? ऐसे इधर आ गए, मतलब घूमने के लिए आए थे इसीलिए। घूमने के लिए आए, इधर ही रह गए। हाँ। पर आप लोग ऐसे झारखंड से दिल्ली से आकर इधर कैब चलाए तो ये ड्राइवरों का सिचुएशन कैसे है फिर? नहीं, इसका नंबर प्लेट चेंज होगा इसका। हाँ। नंबर प्लेट नहीं, आप लोग झारखंड से आकर तेलंगाना में ड्राइविंग काम कर रहे हैं ना, सो तेलंगाना ड्राइवर का काम कैसे है फिर? उन लोगों का पेट कैसे भरना है? भरता वैसा करे तो आप लोग कितने रुपए पड़ेगा आपको डेली? कितने रुपए पड़ेगा? नहीं, मैं सैलरी पे रहता हूँ। कौन सा ऐप में काम कर रहे हैं आप? क्या? कौन सा ऐप? ऊबर का। डन। ఎలక్షన్స్ లేవు కదా, ఎవరిని కాదనం, అందరినీ వెల్కమ్ తెలంగాణలో తెలంగాణ అది కొడతారు కదా, అది చూడు, అదే మొత్తం చూపించింగ్ అంటే బయట అది ఓన్ ప్లేట్ ట్యాక్స్ చేసుకునే వాళ్ళు